100% నాయకత్వ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి నామినేటెడ్ పోస్టులు కల్పించాలని, అదేవిధంగా దివ్యాంగులకు అత్యధికంగా ఆర్థిక అభివృద్ధి చెందించడానికి ప్రతి ఒక్కరికి సబ్సిడీ రుణాలు పెద్ద మొత్తంలో అందించాలని ఈ ర్యాలీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. సమ్మేళనం ఏర్పడడం భాగంగా ఈరోజు మేము ప్రభుత్వాన్ని కోరడం ఏమైందంటే, మాకు పెంచమన్న పెన్షన్ 6,000 రూపాయలు మీరు ఎలక్షన్లో హామీ ఇచ్చారు కాబట్టి మాకు తక్షణమే వెంటనే పెన్షన్ పెంచి అమలు చేయాలి, అందరూ కూడా అలాగే ఉచిత బస్సు కూడా ఫ్రీ చేయాలని మేము డిమాండ్ చేయడం. ఇంకొక విషయం ఏంటంటే, మొన్న మున్సిపల్ ఎగ్జామ్లలో 5% ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళు పోటీ చేసారో వాళ్లకు కోఆప్షన్ మెంబర్గా జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాల్లో కూడా కోఆప్షన్ మెంబర్గా అవకాశం ఇవ్వాలని మేము రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వం కోరడం జరిగింది. జై దివ్యాంగ్, జై దివ్యాంగ్. దివ్యాంగుల గవర్నమెంట్ చూపిస్తున్న పనులు చాలా బాధాకరంగా ఉన్నాయని దివ్యాంగుల మనోభావాలు దెబ్బతింటాయని దివ్యాంగులు భావిస్తున్నారు. కావున ప్రభుత్వం ఇచ్చిన హామీలను తొందరగా నెరవేర్చాలని బ్లాక్ పోస్టులు ఒకటి పెన్షన్ వేస్తామన్నారు, ఫ్రీ బస్సులు అన్నారు, ఇందిరామిన్లు అన్నారు, చాలా ఇచ్చినటువంటి దివ్యాంగులకు ఎటువంటి ప్రయోజనాలు దక్కుతలేవని చెప్పి దివ్యాంగులు భావిస్తున్నారు. కావున గవర్నమెంట్ తక్షణమే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని తొందరగా నెరవేర్చి దివ్యాంగులకు ఉన్న హక్కులని మరియు ప్రయోజనాన్ని కాపాడతారని భావిస్తున్నాము. కావున ప్రతి ఒక్కటి గవర్నమెంట్ చూపిస్తున్న ప్రయోజనాలు దివ్యాంగులకు తప్పకుండా, కానీ ఇస్తున్న ప్రయోజనాల్లో చాలా నాణ్యతలు తగ్గి కొందరికి అన్ని అందకుండా ఇంకో సంబంధ పథకాలు అందకపోవడం వల్ల దివ్యాంగులు చాలా మనోభావానికి గురవుతున్నారు. కావున ప్రతి ఒక్కళ్ళు దీన్ని గుర్తించి గవర్నమెంట్ తొందరగానే దివ్యాంగులకు ఫ్రీ బస్సు, ముఖ్యంగా పెన్షన్లు, బ్లాక్ పోస్టులు పెంచాలని దివ్యాంగుల తరఫున మేమందరం భావిస్తున్నాం.